హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మన లక్కీస్ కిచెన్లో నూడిల్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: నూడిల్స్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, చిల్లీ వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, నూడిల్స్ మసాలా. నేను ఒక 6 మిర్చి తీసుకున్నాను, మిర్చి కట్ చేసి పెట్టాను. మిర్చి 1 ఆనియన్ కట్ చేసాను పెట్టాను. ఆనియన్, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, 6 ఎగ్స్ తీసుకున్నాను. నేను ఇవి నూడిల్స్ 3 తీసుకున్నాను. 1కి 2 తీసుకున్నాను ఎగ్స్, అలా 6 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ నూడిల్స్ని హాట్ వాటర్ బాయిల్ చేసుకొని ఇవి బాయిల్ చేసుకుందాం. నూడిల్స్ని బాయిల్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, హాట్ వాటర్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. బాయిల్ అయిపోయాయి. నేను వీటిని ఇప్పుడు నూడిల్స్లో వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం నూడిల్స్ వేసుకున్నాం కదా, అవి బాయిల్ అయిపోయాయి. చూడండి, ఇలా మంచిగా బాయిల్ అయిపోయి ఇలా అంటే ఉడిపోతుంది కదా. ఇప్పుడు వీటిని మనము చల్ల నీళ్ళు పోసుకొని వంపేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి వాటర్ చల్ల నీళ్ళు తీసుకొని వంపేసుకున్నాం. చూడండి, ఇలా విడివిడిగా మంచిగా నీట్గా ఉన్నాయి కదా. మనం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో క్యాబేజీ కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి వేయట్లేదు. మీరు చేసుకునేటప్పుడు క్యాబేజీ కూడా సన్నగా తరుక్కొని వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి మంచిగా బాయిల్ అయిపోయినాయి ఆయిల్లో. ఇప్పుడు మనం ఎగ్స్ కొట్టి ఇందులో వేసుకుందాం. ఇవి సైడ్కి ఇలా అనుకొని ఎగ్స్ ఈ సైడ్లో వేసుకుందాం. ఇవి ఇక్కడ ఫ్రై అవుతుంటాయి కదా. ఒక 1/2 టీ స్పూను కారం వేసుకోవాలి ఫ్రెండ్స్, ఈ ఎగ్స్కి సరిపడా. మనం మిర్చి వేసుకున్నాం కదా, ఇది లైట్గా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను ఉప్పు, ఫ్రెండ్స్. ఎగ్ మంచిగా బాయిల్ అయిపోయింది. చూడండి, ఇలా మంచిగా బాయిల్ అవ్వాలి ఎగ్. ఇప్పుడు ఇందులో మనం నూడిల్స్ వేసేసుకుందాము. చూడండి, విడివిడిగా ఎంత బాగున్నాయో నూడిల్స్.
ఇందులో ఇప్పుడు నూడిల్స్ మసాలా 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. సోయా సాస్ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. వెనిగర్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ ఇది కూడా 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే 1 టీ స్పూన్ వేస్తున్నాను. రెడ్ చిల్లీ సాస్ కూడా 1 టీ స్పూన్ వేస్తున్నాను. లైట్గా 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. వన్ పించ్ ఆఫ్ కారం కొద్దిగా లైట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని నీట్గా మనము కలుపుకుందాము. ఫ్రెండ్స్ ఇదిగోండి, మంచిగా కలుపుకున్నాం కదా, అంత మసాలా అంతా దీనికి మంచిగా నీట్గా పెట్టింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మనం తరిగి పెట్టుకున్న పుదీనా కొద్దిగా, కొత్తిమీర చిన్న కట్ట, పుదీనా కూడా కొద్దిగా ఒక 5-6 లీవ్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని నీట్గా ఇలా అనుకొని ఓకే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఎగ్ నూడిల్స్, ఎమ్మీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే. నూడిల్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి అయిపోయింది కదా, మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇంకా తినేయడమే. చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న ఐకాన్ బెల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.